హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే మెక్సికో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే బయట దేశస్తులు అంటూ అమెరికాలో ఉండటానికి వీల్లేదు మెడబట్టి గెంటేస్తాం అంటున్న అమెరికా గవర్నమెంట్ ఇది ఎలా ఏంది అంటే గతంలో అయితే ఐస్ వాళ్ళని ఉండేవాళ్ళు అది కూడా రోజుకి ఒక 10 మందిని మొత్తం ఒక అమెరికా మొత్తం ఎతికినా కూడా అంటే ఒక స్టేట్ కి 10 మంది కాడికి ఎతికినా కూడా ఒక 100 మంది లేదంటే ఒక 150 మందిని పట్టుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు రోజుకి 3000 మందిని పట్టుకొని మెడబట్టి గెంటేస్తున్నారు ఆ పట్టుకునే విధానం కావాలి ఏదైనా సరే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు ఏదేమైనా కామెంట్స్ పెట్టాలి అనుకున్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ కూడా వీడియోలోనే ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గత 4-5 నెలలుగా ఇదైతే జరుగుతూనే ఉంది అది జరగటం కూడా అప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎలా ఉంది ఐస్ వాళ్ళని వచ్చేవాళ్ళు అంటే మిలిటరీ వాళ్ళే వాళ్ళు వచ్చి మామూలుగా స్టేట్ కి వచ్చేసి నలుగురిని 5గురిని 10 మందిని అలా పట్టుకున్నారు అలా పట్టుకొని మొత్తాన్ని ఒక 100-150 మందిని అలా ఫ్లైట్లు ఎక్కించడం పంపించడం అదందరం మనం చూసాం ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కొత్తగా రోజుకి 3000 మందిని పట్టుకుంటున్నారు ఈ 3000 మందిని పట్టుకోవడం కోసం నేషనల్ గార్డ్స్ దించారు నేషనల్ గార్డ్స్ దించటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే రోజుకు 3000 మందిని పట్టుకుంటున్నారు రోజుకు 3000 మందిని పట్టుకుంటే అమెరికానే ఖాళీ అయిపోతుంది అన్న ఉద్దేశంతో స్టార్టింగ్ లో నిరసన అన్నారు నిరసన కాస్త కొంచెం ఊపందుకొని దాన్ని ఉద్యమం చేశారు ఉద్యమం కాస్త ఇప్పుడు దౌర్జన్యాలు వ్యతిరేకత ఇప్పుడు నానా గందరగోళం చేస్తున్నారు ఈ గందరగోళం చేసే వాళ్ళలో ఎక్కువ మంది మెక్సికో నుండి వచ్చిన వాళ్లే ఉన్నారు ఈ మెక్సికో నుండి వచ్చిన వాళ్లే ఎక్కువగా దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం మనం ఇప్పుడు అమెరికా అన్నది ఏ ఒక్కరి సొంతం కూడా కాదు ఎందుకంటే అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు అమెరికా అన్నది అన్ని దేశస్తులకి సొంతం ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే గత పూర్వ రోజుల్లో అదే జరిగిందంట దీనికి అదే చరిత్ర ఉంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని స్టేట్లు అలా ఎడగొడితే కొన్ని స్టేట్లో కొన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పాతుకుపోయారు ఇంక వాళ్ళని ఎవడ పంపించడానికి కూడా లేదు వాస్తవంగా కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద షాపులు పెట్టిన వాళ్ళు షోరూమ్లు పెట్టిన వాళ్ళు అలానే హోటల్స్ పెట్టిన వాళ్ళు రెస్టారెంట్లు అలానే పెట్రోల్ బంకులు కావచ్చు సెల్ ఫోన్ షాపులు కావచ్చు ఇలా పెట్టుకున్నారు అలానే ఇండియా నుండి వచ్చిన వాళ్ళు కూడా అలానే పెట్టుకున్నారు ఏరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అలానే మామూలుగా అన్ని పెట్టుకొని ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళే అందరూ ఈ స్థిరపడిపోయిన వాళ్ళకి వచ్చిన ఇక్కడ నష్టం ఏం లేదు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది రోజుకి 3000 మంది ఏరివేత కార్యక్రమం కూడా ఎలా పెట్టారు ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనమే ఉన్నాము ఇండియా నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాము ఇండియా నుంచి వచ్చిన వాళ్ళమైనా ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత షాపులు పెడితే మనం ఏం చేస్తాము మన షాపులో పని చేయడానికి వర్కర్స్ కావాలి అది లేడీస్ అయినా జెంట్స్ అయినా వర్కర్స్ కావాలి కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు అమెరికాలో షాప్ పెట్టాము అమెరికా వాళ్ళని పెట్టుకోవడానికి మనకు అంత స్తోమత ఉండదు ఎందుకంటే అమెరికన్స్ కి ఎక్కువ డాలర్స్ ఇవ్వాలి రోజుకి ఇప్పుడు గంట గంట పనిచేస్తే వాళ్ళు $10 ఇచ్చామనుకోండి అదే మన ఇండియన్స్ కావచ్చు మెక్సికో వాళ్ళకి కావచ్చు ఏరియా వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే $7-6కే పనిచేస్తారు అమెరికన్స్ అలా చెయ్యరు తక్కువ గంటలు పనిచేస్తారు ఎక్కువ మనీ కావాలి అని అడుగుతారు అదే గనక వీళ్ళైతే ఎక్కువ గంటలు పనిచేస్తారు తక్కువ డబ్బులు తీసుకుంటారు అందుకని మన ఇండియన్ రెస్టారెంట్లు కావచ్చు పెట్రోల్ బంకులు కావచ్చు ఎక్కడైనా సరే ఇండియా నుండి వచ్చిన వాళ్ళు లేదంటే ఇలా బయట దేశస్తులనే పెట్టుకుంటూ ఉంటారు మన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని మనం భరించలేం కాబట్టి మనం ఒక షాపు ఒక షోరూమ్ ఒక హోటల్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఇండియా నుంచే మనుషులు తీసుకొచ్చుకోవాలి ఇండియన్స్ అయితే ఇండియా నుండే తీసుకొచ్చుకుంటా అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే బంధువుల్లో కావచ్చు లేదంటే మనకు తెలిసిన చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు కావచ్చు అలా తీసుకొచ్చుకొని మన రెస్టారెంట్ లో పని చేయించుకోవడానికి మన హోటల్స్ కావచ్చు లేదంటే మనం ఏదైనా పెట్రోల్ బంకులు పెట్టుకుంటాం అలా తీసుకొచ్చుకునే నేపథ్యంలో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక షోరూమ్ ఉంది ఆ షోరూమ్ లో పనిచేయాలంటే మినిమం ఒక 10 మంది కావాల్సి ఉంటుంది 10 మందిని తీసుకురావాలంటే వాళ్ళు ఏదో ఒక విజిటింగ్ వీసా వేస్తారు విజిటింగ్ వీసా వేసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చిన ఏ పర్పస్ మీద తీసుకొస్తున్నారు అన్నది ఇక్కడ మామూలుగా విజిటింగ్ వీసా వేస్తారు ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు తిరిగి వెళ్ళరు కొంతమంది అలా కూడా కాదు సాయంత్రం దొడ్డిదారిని వచ్చేస్తారు అది ఎలా అంటే ఇప్పుడు మామూలుగా మెక్సికో అంటే పక్కనే కాబట్టి వాళ్ళకి ఆ కంచి దాటుకొని రావడం వాళ్ళకి ఒక పరిపాటగా మారింది అది కూడా ఎలా అంటే ఇప్పుడు మనం గతంలో కూడా చాలా వీడియోలు చూసాం ఎందుకంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి కదా ఆయిల్ ట్యాంకర్లు పాల ట్యాంకర్లు వాటిల్లో 100 మందిని 150 మందిని అలా ఎక్కించి వాళ్ళందరూ కూడా ఊపిరాడక చనిపోతే వాళ్ళు మొత్తానికి ఎక్కడో చోట
పడేసిపోయిన సందర్భాల్లోనే వాళ్ళందరూ కూడా తర్వాత స్నో పడి ఆ ఐస్ లో అంతా కూడా వాళ్ళు శవాలు అయితే తేలటం అదంతా కూడా మనం చాలా వీడియోలో చూసాం గతంలో కూడా. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా, అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు లక్షల్లో ఉన్నారు. ఈ లక్షల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ బయటికి పంపించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎందుకు బయటికి పంపిస్తున్నారు వీళ్ళని అంటే, వీళ్ళల్లో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఏంటి అంటే, ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు కూడా ఎంత తీవ్రంగా చేస్తున్నారంటే, అమాంతం గోల్డ్ షాపుల్లోకి వెళ్తున్నారు. గోల్డ్ షాపుల్లోకి వెళ్ళి మొత్తం నైట్కి నైటే మొత్తం తీసుకొచ్చుకుంటారు. అక్కడ వాళ్ళకి ఎవరన్నా అడ్డు వస్తే ఒకళ్ళు ఇద్దరు రారు. వీళ్ళు కూడా మన కనుక ఇండియాలో షెడ్డీ గ్యాంగ్ అంటున్నాం కదా, వీళ్ళు కూడా అదే టైప్ లో వస్తున్నారు. ఇక్కడ అదే టైప్ లో 10 మంది 15 మంది వచ్చి ఒక షాపుల్లో దోసుకుపోతున్నారు. ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా కాల్చి పడేస్తున్నారు. అదొకటి. ఇంకా గోల్డ్ షాపులు ఏంటి, సెల్ ఫోన్లు కూడా అంతే. నైట్కి నైటే వస్తారు. వీళ్ళు కూడా మామూలుగా అవి పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటున్నాయి కదా, ట్రక్కులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. అమాంతం ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంత దారుణంగా తయారైంది. ఇదంతా కూడా ఎక్కడ ఇలా చేస్తున్నారంటే ఈ కాలిఫోర్నియాలో చేస్తున్నారు. ఈ కాలిఫోర్నియాలో ఉన్న కొంచెం అక్కడ చట్టాలు కూడా అంత వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఎలా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అనుకూలంగా ఉంది. ముందు మెయిన్ ఆ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎందుకు ఇంత అనుకూలంగా ఉందంటే, ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు చేసినా కూడా చూచి చూడనట్టు వదిలేయటం ఒకటి, అంతగా పెద్దగా పట్టించుకోకపోవటం, అది ఏదన్నా కానీ అక్కడ కొంచెం తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇది కూడా ఈ మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా దొడ్డిదారి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కూడా మామూలుగా ఇప్పుడు పూర్వకాలంలో వాళ్ళంతా షాపులు ఇవి పెట్టుకున్నారు. వీళ్ళని తీసుకురావటం, తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడే పాతుకుపోయి ఉండటం. వీళ్ళు వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇక్కడే. పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే అమెరికా సిటిజన్ ఉంది వాళ్ళకి, అమెరికా పౌరసత్వం కూడా పిల్లలకు ఉంది. కానీ ఈ పెద్దవాళ్ళకి లేదు. ఈ పెద్దవాళ్ళకి ఎవరికైతే లేదో వాళ్ళని ఇప్పుడు బయటికి తరిమేస్తున్నారు. బయటికి తరివేసే నేపథ్యంలో పిల్లలకి ఇక్కడ పౌరసత్వం ఉండటం ఏంటి, పెద్దవాళ్ళకి లేకపోవటం ఏంటి అని చెప్పేసి ఆ పిల్లల ఫ్రెండ్స్, మరి వీళ్ళకి ఉన్న చుట్టాలు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అడ్డం తిరిగి ఈ గొడవలు ఎల్లర్లు చేస్తున్నారు. ముందు మెయిన్ వీళ్ళు చేసే దొంగతనాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు వీళ్ళని పంపించడానికి ఒక టార్గెట్ గా పెట్టుకుని రోజుకి 3,000 మందిని ఈడ్చి పక్కన పడేస్తున్నారు. పంపించాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అమెరికన్స్ కన్నా కూడా మెక్సికో వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకు, ఇక్కడ గ్రాస్ మామూలుగా హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గ్రాస్ పరుస్తున్నారు కదా, అక్కడ వీళ్ళే ఉంటారు. ఆ కన్స్ట్రక్షన్ మొత్తం వీళ్ళే చేస్తూ ఉంటారు. అంటే కొన్ని కంపెనీలే వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. అంటే అమెరికన్స్ వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ లో పని చేయాలి అంటే వాళ్ళు ఎక్కువ మనీ వసూలు చేస్తారు కాబట్టి వీళ్ళు అలా కాకుండా వీళ్ళని తీసుకొచ్చుకుంటారు. వీళ్ళు అయితే తక్కువకు పని చేస్తారు కాబట్టి కొన్ని కంపెనీల వాళ్ళే వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళందరూ కూడా లీగల్ గా వచ్చిన వాళ్ళు కారు, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వీళ్ళని కూడా నేను చాలా సార్లు చూస్తూ ఉంటా. ఏదైనా మనం వీడియో తీద్దామని వెళ్ళినా కూడా వీళ్ళు కూడా నో చెప్తా ఉంటారు. తీయనివ్వరు అంటే వాళ్ళు బయట ప్రపంచానికి మమ్మల్ని చూపించొద్దు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే వీళ్ళందరూ దొడ్డిదారిని వచ్చిన వాళ్ళే. ఈ దొడ్డిదారిని వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళంటే ఓకే, కష్టపడి పని చేసుకుంటున్నారు. వీళ్ళ వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వీళ్ళు పనిచేసే విధానం కూడా ప్రతి చోట వీళ్ళే ఉంటారు. హోటల్స్ లో కానివ్వండి, పార్కుల్లో కూడా మామూలుగా ట్రాష్ క్యాన్లను ఉంటాయి. అవి తీసుకెళ్ళడానికి వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న మనకల్లైతే ఆటోలు అంటుంటాం కదా, ఇక్కడ కూడా చిన్నపాటి ఆటో టైప్ లో ఆ ట్రాష్ క్యాన్లు ఎత్తుకెళ్ళటం కానివ్వండి, మామూలుగా ఇప్పుడు ఇళ్ల మధ్యలో లారీలు వస్తుంటాయి ట్రాష్ క్యాన్లు తీసుకెళ్ళడానికి, అంటే డస్ట్బిన్లు తీసుకెళ్ళడానికి. అలాంటి చోట కానీ ప్రతి దాంట్లో అంటే వీళ్ళు చేయని పని అంటూ ఏమి ఉండదు అనమాట. అన్ని పనులు వీళ్ళే చేస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఏం ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళల్లో కొంతమంది బేవర్స్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు చెయ్యని పని ఉండదు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అనమాట. అది కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీళ్ళు గ్యాస్ స్టేషన్ల మీద దౌర్జన్యాలు చేస్తారు, దాడులు చేస్తారు, మనుషులను కూడా చంపేస్తారు. ఇప్పుడు మొబైల్ షాపుల మీద అలానే చేస్తున్నారు, గోల్డ్ షాపుల మీద అలానే చేస్తున్నారు. ప్రతి షాప్ మీద వీళ్ళు అలానే దాడులు చేస్తున్నారు. వీళ్ళని గవర్నమెంట్ కూడా, అంటే ఆ స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ కూడా వీళ్ళని ఏం చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ అన్నది ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఇలా చేస్తున్నాడు. చాలా మంది దీనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండు రకాలుగా విడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ పార్టీకి వ్యతిరేకత ఉందో, ఆపోజిట్ పార్టీ ఉందో వాళ్ళు కొంచెం అటు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకల్లి రెండుగా విడిపోయారు కాబట్టి ఇలా జరుగుతుంది.
కాకపోతే ఏదేమైనా కానీ ఇక్కడ కొంచెం జరుగుతుంది, వీళ్ళని పంపించాలి అన్నది వీళ్ళంతా కూడా కొంచెం డేంజరస్, అంటే వీళ్ళంతా కూడా కొంచెం ప్రమాదకరమైన మనుషులే కాబట్టి వీళ్ళని పంపిస్తున్నారు. ఇందులో కొంతమంది మంచి వాళ్ళు కూడా బలైపోతున్నారు. ఇలా ఉంది. ఇదండి మన వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గైడ్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.